టీ20 సిరీస్ లో 4-0తో ఘోరంగా ఓడిపోయిన అదే టీమిండియా కేవలం ఒక్క వన్డేతో ఎలా పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్ హోమ్ గ్రౌండ్ లో ఇంగ్లండ్ వేసిన 258 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎంత ఈజీగా చేస్ చేసిందో చూస్తే ఈ మ్యాచ్ లో అసలు గెలిచింది బ్యాటింగ్ కాదు, ప్లానింగ్, క్యాప్టెన్సీ, ఇంకా ఇద్దరు ఆల్రౌండర్లు. అవును ఫ్రెండ్స్, అక్షర్ పటేల్ ఒక్క మ్యాచ్ తోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు, మ్యాచ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా మరోసారి క్లాస్ చూపించాడు. బుమ్రా తిరిగి వచ్చి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ను ఊపరాడనివ్వలేదు. చివర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరు ఇంగ్లండ్ ఆశలను పూర్తిగా ముగించారు. అసలు ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ ఏంటి? ఇంగ్లండ్ ఎక్కడ మ్యాచ్ ను కోల్పోయింది? భారత జట్టు ఎలా పూర్తిగా డామినేట్ చేసింది? ఒక్కో ఓవర్, ఒక్కో కీలక మూమెంట్ తో ఇప్పుడు పూర్తి మ్యాచ్ రివ్యూ చూద్దాం. నమస్కారం ఫ్రెండ్స్. టీ20 సిరీస్ లో 4-0తో ఓడిపోయిన తర్వాత చాలా మంది ఒకే మాట చెప్పారు, ఈ టీం ఇంగ్లండ్ లో వన్డేలు కూడా గెలవలేదేమో. కానీ క్రికెట్ లో ఫార్మాట్ మారితే కథ కూడా మారుతుంది. వన్డే క్రికెట్ లో అనుభవం ఎంత విలువైనదో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో మరోసారి నిరూపించారు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో మొదటి వన్డే 3 మ్యాచ్ల సిరీస్ 2 జట్లు కూడా విజయంతో ప్రారంభించాలని అనుకున్నాయి. కానీ మొత్తం మ్యాచ్ చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది, భారత్ ప్లాన్ చేసిన విధానం ఇంగ్లండ్ ఊహించలేకపోయింది. ఇప్పుడు మ్యాచ్ ప్రారంభానికి వెళ్దాం. హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం తప్పు కాదు, ఎందుకంటే ఎడ్జ్బాస్టన్ పిచ్ మొదటి గంటలో కొంచెం సీమ్ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా మారుతుంది. అంతేకాదు రెండో ఇన్నింగ్స్ లో డ్యూ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ముందు 300కు దగ్గరగా స్కోర్ చేసి తర్వాత ఒత్తిడి తీసుకురావాలని ఇంగ్లండ్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ ను మొదటి గంటలోనే భారత బౌలర్లు పూర్తిగా చెడగొట్టారు. టీ20 సిరీస్ లో లేని ఒక వ్యక్తి ఈ మ్యాచ్ లో భారత్ కు ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చాడంటే అతనే జస్ప్రీత్ బుమ్రా. స్కోర్ బోర్డ్ లో ఒక వికెట్ మాత్రమే కనిపించొచ్చు, కానీ ఆ ఒక్క వికెట్ కంటే అతను వేసిన బాల్స్, లైన్ అండ్ లెంగ్త్ ఇంగ్లండ్ బ్యాటర్లపై పెట్టిన ఒత్తిడి మ్యాచ్ మొత్తం మార్చేశాయి. కొత్త బంతితో ఆఫ్ స్టంప్ బయట నిరంతరం ఒకే లైన్ లో బౌలింగ్, బ్యాటర్లను ఫ్రీగా ఆడనివ్వలేదు. ఒక ఎండ్ లో బుమ్రా, మరో ఎండ్ లో ప్రసిద్ధ కృష్ణ ఇద్దరూ ఇంగ్లండ్ ను ప్రారంభం నుంచే కట్టడి చేశారు. పవర్ ప్లే ముగసేలోపే భారత్ మ్యాచ్ పై తన ముద్ర వేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు భారత్ బౌలర్లను అటాక్ చేయాలని ప్రయత్నించారు, కానీ ప్రతి బౌండరీకి 2-3 బాల్స్ వచ్చాయి. అదే ఒత్తిడి తర్వాత వికెట్లుగా మారింది. అక్కడే ఎంట్రీ ఇచ్చాడు అక్షర్ పటేల్. చాలా మంది అక్షర్ ను కేవలం కంట్రోల్ బౌలర్ గా మాత్రమే చూస్తారు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అతను స్ట్రైక్ బౌలర్ గా మారిపోయాడు. తన స్పెల్లో వేగం మార్చడం, లెంగ్త్ మార్చడం, బ్యాటర్లను ముందుకు రప్పించడం ఇవి అన్నీ అద్భుతంగా చేశాడు. దాంతో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో స్కోర్ 107 పరుగులకు 6 వికెట్లు. హోమ్ గ్రౌండ్ లో 50 ఓవర్ల మ్యాచ్ లో 1-0-7కే 6 వికెట్లు అంటే అక్కడి నుంచి 180 నుంచి 200 వరకు స్కోర్ కూడా కష్టమే అనిపించింది. కానీ క్రికెట్ లో అనుభవం ఉన్న ఒక ఆటగాడు ఇంకా క్రీజులో ఉన్నాడు, జో రూట్. అతనితో కలిసి లియామ్ డాసన్ ఇద్దరు మ్యాచ్ ను మరోసారి ఇంగ్లండ్ వైపు తిప్పేందుకు ప్రయత్నించారు. 107 పరుగులకే 6 వికెట్లు. ఆ సమయంలో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు. స్టేడియంలో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు కూడా 250 పరుగులు అయినా వస్తాయా అనే సందేహంలో ఉన్నారు. కానీ క్రికెట్ లో ఒక క్లాస్ బ్యాట్స్మన్ క్రీజులో ఉంటే మ్యాచ్ ఎప్పుడైనా మారిపోతుంది. ఆ బాధ్యతను తీసుకున్నాడు జో రూట్. ఎక్కడ దూకుడుగా ఆడాలో, ఎక్కడ సింగిల్స్ తీసుకోవాలో, ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదో రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. మరో ఎండ్లో ఉన్న లియామ్ డాసన్ కూడా అద్భుతంగా సహకరించాడు. మొదట్లో చాలా జాగ్రత్తగా ఆడిన డాసన్ సెట్ అయిన తర్వాత భారత స్పిన్నర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డ్ ను మళ్లీ కదిలించారు. భారత్ ఫీల్డర్లు కూడా చాలా కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేసిన రూట్ మాత్రం గ్యాప్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అక్కడే మనకు ఒక విషయం అర్థమైంది, భారత్ ఇంగ్లండ్ ను అవుట్ చేయాలనే ప్లాన్ తో కాదు, పరుగులు ఆపాలనే ప్లాన్ తో బౌలింగ్ చేస్తోంది. అదే తర్వాత వికెట్లుగా మారింది. ఈ మ్యాచ్ లో ఎక్కువగా మాట్లాడాల్సింది శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి. యువ కెప్టెన్ అయినా ఫీల్డ్ సెట్టింగ్స్ లో ఎక్కడా తొందరపడలేదు. రూట్ సెట్
అయిన తర్వాత కూడా డీప్ ఫీల్డర్లను పెట్టి సింగిల్స్ ఇచ్చాడు, కానీ బౌండరీలు మాత్రం పూర్తిగా ఆపేశాడు. దీనివల్ల ఇంగ్లండ్ పెద్ద ఓవర్లు ఆడలేకపోయింది. రోహిత్ శర్మ కూడా స్లిప్ లో ఫీల్డ్ ప్లేస్మెంట్ లో గిల్తో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. ఇద్దరి అనుభవం టీంకు చాలా ఉపయోగపడింది. ఇదే కారణంగా రూట్, డాసన్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ భారత్ ఎక్కడా ఒత్తిడిలో కనిపించలేదు. అయితే మ్యాచ్ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే మళ్లీ బంతిని చేతిలోకి తీసుకున్న అక్షర్ పటేల్ సెట్ అయిన లియామ్ డాసన్ వికెట్ తీసిన క్షణమే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది. ఆ వికెట్ తర్వాత లోయర్ ఆర్డర్ ఎక్కువసేపు నిలబడలేకపోయింది. అక్షర్ తన స్పెల్ ను 4 వికెట్లతో ముగించాడు. ఒక స్పిన్నర్ ఇంగ్లండ్ లాంటి జట్టుపై వారి హోమ్ గ్రౌండ్ లో 4 వికెట్లు తీయడం చిన్న విషయం కాదు. అదే కారణంగా మ్యాచ్ ముగిసేసరికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అతనికే దక్కింది. చివరకు జో రూట్ అజేయంగా నిలిచాడు. తన పోరాటంతో ఇంగ్లండ్ ను పోటీ స్కోర్ వరకు తీసుకొచ్చాడు. లియామ్ డాసన్ విలువైన అర్ధశతకం, రూట్ క్లాస్ బ్యాటింగ్, ఈ రెండింటి వల్లే ఇంగ్లండ్ 258 పరుగులు చేయగలిగింది. ఒక దశలో 180 కూడా కష్టమని కనిపించిన జట్టు దాదాపు 260కి చేరుకుంది. ఇది పూర్తిగా రూట్ అనుభవం వల్లే జరిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఒకే లెక్క 259 పరుగులు. ఎడ్జ్బాస్టన్ పిచ్ పై ఇది కష్టమైన టార్గెట్ కాదు, కానీ మొదటి 10 ఓవర్లు మాత్రం చాలా కీలకం. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సామ్ కరన్ కొత్త బంతితో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందరూ ఎదురుచూసింది రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ ను. అయితే భారత అభిమానులకు షాక్ ఇస్తూ రోహిత్ త్వరగానే అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఎలా ఇన్నింగ్స్ ను తన భుజాలపై మోశాడు. 259 పరుగుల లక్ష్యం వినడానికి చిన్న టార్గెట్లా అనిపించినా ఇంగ్లండ్లో కొత్త బంతితో తొలి 10 ఓవర్లు చాలా ప్రమాదకరం. అదే విషయాన్ని ఇంగ్లండ్ బౌలర్లు మొదటినుంచే చూపించారు. జోఫ్రా ఆర్చర్ తన వేగంతో, గస్ అట్కిన్సన్ తన బౌన్స్ తో భారత ఓపెనర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. భారత్ మాత్రం తొందరపడలేదు. ముందు కొత్త బంతిని తట్టుకోవాలి, తర్వాత మ్యాచ్ మనదే అనే ప్లాన్తో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే భారత అభిమానులకు మొదటి షాక్ రోహిత్ శర్మ వికెట్. ఎప్పటిలాగే మంచి ఆరంభం కోసం ప్రయత్నించిన రోహిత్ ఈసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. రోహిత్ అవుటయ్యాక అందరి చూపు విరాట్ కోహ్లీపై పడింది. ఇలాంటి థేజ్లలో విరాట్ అంటే ప్రత్యేక నమ్మకం. కానీ ఈ మ్యాచ్లో అతను కూడా కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. ఒక్కసారిగా ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఉత్సాహం కనిపించింది. ఇదే అవకాశం, ఇంకో వికెట్ తీస్తే మ్యాచ్ మళ్లీ మనదే అనే ఆత్మవిశ్వాసం వచ్చింది. కానీ వాళ్లు ఒక విషయాన్ని మర్చిపోయారు. క్రీజులో ఇంకా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. కెప్టెన్ గా గిల్ ఆడిన ఇన్నింగ్స్ స్కోర్ కార్డులో కనిపించే 80 పరుగుల కంటే చాలా గొప్పది. అతను మొదటినుంచే పెద్ద షాట్ల కోసం వెళ్లలేదు. ముందుగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఏ బౌలర్ను ఎలా ఆడాలి, ఎక్కడ రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ సింగిల్స్ తీయాలి, అన్నింటినీ అద్భుతంగా ప్లాన్ చేశాడు. ఆర్చర్ వేగాన్ని అతని మీదకే వదిలేశాడు. అట్కిన్సన్ బౌన్స్ ను సాఫ్ట్ హ్యాండ్స్ తో ఆడాడు. స్పిన్నర్లు రాగానే గ్యాప్లలో బంతిని నెట్టుతూ స్కోర్బోర్డ్ను ముందుకు తీసుకెళ్లాడు. ఇదే ప్రపంచ స్థాయి బ్యాట్స్మన్ లక్షణం. ఒత్తిడిని బయటకు కనిపించనివ్వకుండా మ్యాచ్ను తన నియంత్రణలోకి తీసుకురావడం. గిల్ అదే చేశాడు. అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత కూడా అతని బ్యాటింగ్లో ఎక్కడా తొందర కనిపించలేదు. భారత్ నెమ్మదిగా కానీ పూర్తిగా మ్యాచ్ను తన వైపు తిప్పుకుంటోంది. అన్నీ సాఫీగా సాగుతున్నాయనుకునే సమయంలో మ్యాచ్లో ఒక అనుకోని మలుపు వచ్చింది. శుభ్మన్ గిల్ తీవ్రమైన కాళ్ల కండరాల నొప్పి, క్రాంప్స్ కారణంగా 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఇంగ్లండ్ ఆటగాళ్ల ముఖాల్లో మళ్లీ ఆశ కనిపించింది. ఇప్పుడైనా మ్యాచ్ను తిరగరాయొచ్చు అనుకున్నారు. ఎందుకంటే భారత ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. కానీ ఇక్కడే ఈ మ్యాచ్లోని అసలు హీరోలు రంగంలోకి దిగారు. ఒకవైపు బంతితో ఇంగ్లండ్ను కట్టడి చేసిన అక్షర్ పటేల్, మరోవైపు ఎప్పుడు జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యత తీసుకునే వాషింగ్టన్ సుందర్. ఇద్దరూ ఒక్క నిమిషం కూడా ఒత్తిడికి లోనవ్వలేదు. పెద్ద షాట్ల కోసం తొందరపడలేదు. చెడు బంతిని మాత్రమే బౌండరీకి పంపిస్తూ, మంచి బంతిని గౌరవిస్తూ స్ట్రైక్ ను అద్భుతంగా రొటేట్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు వికెట్ కోసం ఎన్నో మార్పులు చేసినా అక్షర్, సుందర్ మాత్రం
ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తీసుకొచ్చారు. చివరికి 45.2 ఓవర్లలో భారత్ 262/4 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయం. T20 సిరీస్లో 4-0తో ఓడిపోయిన జట్టే. ఈ విజయంలో ఒక్క బ్యాట్స్మన్ లేదా ఒక్క బౌలర్ మాత్రమే కారణం కాదు. ఇది ఒక టీం పెర్ఫార్మెన్స్. ముందు బుమ్రా కొత్త బంతితో ఒత్తిడి తీసుకొచ్చాడు. అక్షర్ పటేల్ మధ్య ఓవర్లలో ఇంగ్లండ్ను కూల్చేశాడు. గిల్ కెప్టెన్గా ఇన్నింగ్స్ను నిర్మించాడు. చివర్లో అక్షర్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇదే ఒక ఛాంపియన్ జట్టు లక్షణం. టర్నింగ్ పాయింట్ 1. బుమ్రా తొలి స్పెల్. స్కోర్బోర్డ్లో ఒక వికెట్ మాత్రమే కనిపించినా కొత్త బంతితో వేసిన బాల్స్ ఇంగ్లండ్ బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాయి. గిల్ ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. మొత్తంగా చెప్పాలంటే T20 సిరీస్లో ఎదురైన నిరాశను టీమిండియా వన్డేల్లో అద్భుతంగా మర్చిపోయింది. అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శన, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ, బుమ్రా కంట్రోల్, వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్, ఈ 4 అంశాలే భారత్ విజయానికి ప్రధాన కారణాలు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్నే అనిపించిందా, లేక శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ మరింత కీలకమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ క్రికెట్ అనాలిసిస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్లీ 2వ వన్డే పోస్ట్ మ్యాచ్ రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.